అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లగుంట రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 972 మొత్తం 95 ఎకరాల 60 సెంట్లు. ఇందులో ఆర్ఏ రాధాకృష్ణయ్య 1969వ సంవత్సరంలో సుంకేశుల ఊసనమ్మకు దాదాపు 6 ఎకరాల భూమిని అమ్మగా, తిరిగి 2010వ సంవత్సరంలో ఆర్ఏ సురేష్ మరియు ఆర్ఏ వెంకటరమణలో కలిసి 6 ఎకరాల భూమిని కొనుక్కోవడం జరిగింది. ఆర్ఏ సురేష్, ఆర్ఏ వెంకటరమణలు ఆర్ఎస్ఆర్ రీత్యా 972 సర్వే నంబర్కు సంబంధించి వారసత్వం కలిగి ఉండగా, ఈ భూమికి ఎటువంటి సంబంధం లేని వారసులు కానటువంటి వ్యక్తుల దగ్గర సర్వే నంబర్ 972లో 60 ఎకరాల భూమిని మంగంపేటకు చెందిన వ్యక్తి రిజిస్టర్ చేయించుకొని తప్పుడు పత్రాలను సృష్టించి వారసులు కాని వారిని వారసులుగా సృష్టించి అసలైన వారసులను రైతులను భయపెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఓబులవారిపల్లి మండలంలో గత 20 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో అధికారులను భయపెడుతూ రెవెన్యూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ రాజకీయ అండదండలున్న వ్యక్తికి తొత్తుగా వ్యవహరిస్తూ జర్నలిస్టు ముసుగులో అక్రమ సంపదలు పాల్పడుతున్నాడని రైతులు ప్రశ్నించగా, మీ పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి జైలుకి పంపిస్తానని బెదిరిస్తున్నాడంటూ ఓబులవారిపల్లి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాయకుల అండదండలతో మా పైన దౌర్జన్యం చేసి దాడులు చేసి అన్యాయం చేశారని, కూటమి ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని, లేకపోతే మరణమే మాకు శరణం అంటున్న రైతులు. చంద్రాసపాడు గ్రామము ఆర్ఏ కృష్ణ కొడుకు ఆర్ఏ వెంకటరమణ నా పేరు. 50 ఏళ్లకు ముందు మా పెద్దవాళ్ళైన చిరాస్తి వారి సుంచేకల ఉషానమ్మకు 50 ఏళ్లకు ముందు కొల్లకుంట పొలము చంద్రాసపాడు పనోటల్లో 6 ఎకరాల భూమి సుంచేకల ఉషానమ్మకు అమ్మినారు. కానీ మా పెద్దవాళ్ళ సొంత ఆస్తి స్థిరాస్తులు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు. 2010 ఏప్రిల్ 14 ఆ సుంచేకల ఉషానమ్మ దగ్గర నుంచి మళ్ళీ మేము ఆ భూమి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఆ భూమి మాకు లేకుండా గుంటుముడికి దశరథ ఆ భూమిని సీనీ తోట నరికేసి మాకు అన్యాయం చేసినాడు. తర్వాత ఓరేపల్లి మండలంలో విలీకర్ మల్లికార్జున అనే అతను ఈ భూమి పైన కన్నేసి, ఈ భూమిలోకి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మిమ్మల్ని ఎస్సీ కేసులో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతానంటున్నాడు. కానీ మేము పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా కానీ మాకు న్యాయం జరగలేదు. అతను ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు కాబట్టి వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. కానీ మీరు మా మీద దయ ఉంచి, కానీ పోయిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో నన్న దయ ఉంచి మా భూమి మాకు తీసిస్తారని ఆశిస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగకపోతే మాకు మరణమే కానీ శరణం లేదు. ఈ మల్లికార్జుని విలీకరు భయపెట్టి ఈ భూమిలోకి మీరు ఎప్పుడు పోయినా కానీ మిమ్మల్ని కేసులో పెట్టి ఎస్ఐ కేసులు విధించేసి మిమ్మల్ని గడ్డకు రాకుండా చేస్తాను మమ్మల్ని భయపెడుతున్నాడు. కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఏ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోయినా కానీ ఆ భూమి కాడికి రాలేదు, మా భూమి మాకు చూపిస్తలేదు. మమ్మల్ని ఆ భూమి లేకపోకుండా అతని విలీకరని అతని గుప్పిట్లో పెట్టుకొని మమ్మల్ని భయపాంతులకు గురి చేస్తున్నాడు. నా పేరు ఆరి సంగలరాయుడు, మా నాయన పేరు ఆరి రామయ్య, మా తాత పేరు ఆరి కిష్టయ్య. మాది చంద్రాసపాడు గ్రామము. 1969లో మా తాతోళ్ళు గెరి ఉసేలమ్మకు అమ్ముకున్నారు భూమి 6 ఎకరాలు. మా చిన్నాయన వాళ్ళు వచ్చి దానికి సరిహద్దులు చూపించి గట్లు వేసినారు.
మళ్ళా మేము 2010లో ఆ భూమిని కొనుక్కున్నాము. చీనీ చెట్లు వేసి సాగుకున్నాము. చీనీ చెట్లు వేసి సాగుకున్నాక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక కొలకుంట కిషోర్ రెడ్డి, గుండుమడుగు దశరాజు, రఫీ వీళ్ళందరూ కలుసుకొని చీనీ చెట్లు నరికేసి సంవత్సరం 10 లక్షల రూపాయలు వచ్చే ఆస్తిని సర్వధ్వంసం చేసేసినారు. దానివల్ల మేము సుమారుగా నష్టపోయినాము. ఒక 50-60 లక్షల రూపాయలు అప్పుల పాలైపోయి అన్యాయం అయిపోయినా మా కుటుంబమే ఇబ్బంది పడిపోయింది. ఇది 95 ఎకరాల 60 సెంట్లు భూమి, 972 సర్వే నెంబర్లో భూమి. ఇది ఈ పొద్దుటిది కాదు. దీన్ని ఇంత అన్యాయంగా చేసినారు. ఆ ప్రభుత్వంలో చీనీ చెట్లు నరికి మాకు అన్యాయం అయిపోయి హౌస్ అరెస్ట్ చేసి 2 నెలలు ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా మాకు ఆ ప్రభుత్వం అన్యాయం చేసింది. మా భూమి మళ్ళా మేము సాగు చేసుకొని బోర్ వేసుకున్నాము ఈ ప్రభుత్వం వచ్చినాక. కానీ ఓవులవారిపల్లి మల్లికార్జున, విలేకరి వార్త మల్లికార్జున అరుణాథ్ రెడ్డితో కలిసి మా భూమిని మాకు లేకుండా చేసి ఈ పోల్లు పెంచింగ్ చేసుకునింది. 10 లక్షల రూపాయలు మళ్ళా ఖర్చు పెట్టి పెంచింగ్ చేసుకున్నాము. కానీ పెంచింగ్ అంతా ధ్వంసం చేసి నైట్ 1 గంటప్పుడు వచ్చి ధ్వంసం చేసి బోరు కూడా ధ్వంసం చేసినారు. దీనికి చాలా బాధాకర విషయంగా ఉన్నది. మా ప్రాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము యాడికి పోవాలన్నా మేము SC ST కేసు పెట్టి మీరు సైట్ లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాము, మిమ్మల్ని చంపుతామని మల్లికార్జున అనే వ్యక్తి చాలా దారుణంగా దీన్ని ఇబ్బంది పెట్టి బెదిరిస్తున్నాడు. మల్లికార్జున అనే మీడియా వ్యక్తిని ముందర పెట్టుకొని అరుణాథ్ రెడ్డి అనే అతను నైట్ 1 గంటకు వచ్చి మా పెంచింగ్ ఫోన్లు దొల్లిచ్చేసినాడు. SI సార్ కాడికి పోయినాము. ఏమి సార్ మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు ఇది న్యాయం చేయాలని అడిగితే అరుణాథ్ రెడ్డి అనే అతను వ్యక్తి నేనే తోసినాను, మీ చేతనైంది చేసుకోండి అన్నాడు. మేమేం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం, మాకు న్యాయం జరగాలని, న్యాయం చేయాలని కోరుకుంటూ. అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరగాలని MRO ఆఫీస్ గారి కాడికి, కలెక్టర్ ఆఫీస్ గారి కాడికి అన్ని సార్లు తిరిగినాము. ఈ మల్లికార్జున అనే విలేకరి యాడికి పోయినా మేము ఎన్నిసార్లు తిరిగినా క్యాంప్ ఆఫీస్ CM ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళినాము. ఎక్కడికి పోయి ఎవరు ఫోన్లు చేసినా ఈ మల్లికార్జున అనే వ్యక్తి మీడియా ముసుగులో మమ్మల్ని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టి చాలా అన్యాయానికి గురి చేసినాడు. మాకు న్యాయం జరగకపోతే ఈ 50-60 లక్షలు అప్పు చేసింది కాకుండా మా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు చాలా చిన్న పిల్లకాయలు ఉన్నారు. మా బతుకు తీరు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది అరుణాథ్ రెడ్డి అనే వ్యక్తి భూమి కొని లేని వ్యక్తుల దగ్గర భూమి కొని 30 ఎకరాలు 1.5 కోటికి నుంచి 2 కోట్ల వరకు భూమి అమ్ముకొని అతని పొద్దు మీడియాను అడ్డం పెట్టుకొని నన్ను చాలా దారుణంగా ఇబ్బంది పెట్టి చాలా కఠినంగా చాలా ఇబ్బందికరంగా నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. దీనికి ప్రభుత్వం అయినా మాకు అధికారుల ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ విన్నపించుకుంటున్నాము.